హాయ్ గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మోడల్ పేపర్ 6 మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ఈ యొక్క వీడియోలో అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తూ ఈ యొక్క మోడల్ పేపర్ అయితే మనమైతే ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. అలానే డైలీ ప్రొవైడ్ చేస్తున్న వీడియోస్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు, ఎక్కువ మీరైతే ఈ యొక్క 30 డేస్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నడిపిన వార్తాపత్రిక ఏది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సోమ్ ప్రకాష్, బెంగాలీ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఫిలప్ డ్రింక్ వాటర్ సహాయంతో కలకత్తాలో బాలికల పాఠశాలను ఎప్పుడు స్థాపించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1849. వితంతు వివాహములను అధికంగా ప్రోత్సహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కేశవ చంద్రసేన్. 1864 ఆగ్రాలో రాధాస్వామి సత్సంగ్ స్థాపించింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. తులసీరామ్. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు చేపట్టిన మొదటి వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజారాం మోహన్ రాయ్. ఆధునిక భారతదేశ పితామహ, పయనీర్ ఆఫ్ న్యూ ఇండియా ఎవరి బిరుదులు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ భాషలో ప్రచురించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్షియా. మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1822. సంవాద కౌముది అనగా సంవాద కౌముది ఒక ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రైమాసిక పత్రిక. సంవాది కౌముది ఏ భాషలో ప్రచురింపబడింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బెంగాలీ భాష. ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీని ఏర్పాటు చేసి వెనుకబడ్డ వర్గాల వారి రాజకీయ హక్కుల కోసం పోరాటం చేసింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బిఆర్ అంబేద్కర్. వెనుకబడ్డ వర్గాల వారి కోసం హరిజన దేవుని బిడ్డలు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడినవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీజీ. గుజరాత్లో అగ్రకులాల
ఆధిపత్యమునకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మొదటి వ్యక్తి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్సన్ దాస్ ముర్జీ. కర్సన్ దాస్ ముల్జీ ఆగ్రకులాల ఆధిపత్యాన్ని ఏ పత్రిక ద్వారా ఖండించారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సత్యప్రకాష్. మహారాష్ట్రలో అగ్రకులాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించి మొట్టమొదటి పోరాటాలు చేసిన వ్యక్తి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోపాల హరిదేశముఖ్. బాలశాస్త్రి జంబేకర్ నడిపిన జర్నల్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దర్పణ్. పరమహంస మండలి యాదవ సభను ఏర్పాటు చేసి అగ్రకులాల ఆధిపత్యాన్ని ఖండించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తడోబా పాండురంగ అర్కడా. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉజాలి పరాలు. గుజరాత్లో అగ్రకులాల వారిని ఏమని పిలిచేవారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖాళీపరాలు. గుజరాత్లో వంశపారంపర్యంగా బానిసత్వంలో ఉండే విధానానికి గల పేరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాలీ విధానం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నార్త్ ఈస్టర్న్ రీజనల్ క్యాంపస్ను ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిజోరాం. గంగా ఉత్సవ్ నది మహోత్సవాన్ని ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఢిల్లీ. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్ సంస్థల సభ్యుల కోసం ఎజెండా అనే బుక్లెట్ను ఎవరు ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. గిరిరాజ్ సింగ్. లఖపతి దిది ఫెయిర్ను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తరాఖండ్. హోలాంగ్ ఎయిర్పోర్ట్లోని గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి డోని పోలో విమానాశ్రయం అని పేరు పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏ రాష్ట్రంలోని కేంద్ర క్యాబినెట్ కమిటీ ఆమోదించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా షేక్పై పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాన్ని చేర్చింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డాక్టర్ వీరేంద్ర కుమార్. విజయవంతమైన లిస్టింగ్పై కేస్ స్టడీ కోసం యుఎస్ఏ ట్రెజరీ ద్వారా భారతదేశంలోని ఏ మున్సిపల్ బాండ్ని ఎంపిక చేశారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వడోదర.
ఉన్నత విద్యా సంస్థల కోసం రాధాకృష్ణ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా మంత్రిత్వ శాఖ. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 టూల్ కిట్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జలశక్తి మంత్రిత్వ శాఖ. కింది వాటిలో ఇటీవల వార్తల్లో కనిపించిన 103వ రాజ్యాంగ సవరణ ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% కోటా. ఏ మంత్రిత్వ శాఖ ద్వారా భారత మాతృభాషా సర్వే నిర్వహించబడింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హోం మంత్రిత్వ శాఖ. 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధుర బృందావనాన్ని కార్బన్ న్యూట్రల్ పర్యాటక కేంద్రంగా ఏ సంవత్సరం నాటికి ప్రకటించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2041. ట్రాన్స్పోర్ట్ ఫర్ ఆల్ ఛాలెంజ్ స్టేజ్ 2 మరియు సిటిజన్ పర్సెప్షన్ సర్వే 2022ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. పిఎం గతిశక్తి మల్టీ మోడల్ వాటర్ వేస్ సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వారణాసి. ప్రతి సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ డేని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 29న. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 29. ప్రపంచ పదుపు దినోత్సవం 2022 ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 31. హాలోవీన్ డే 2022 ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 31. భారతదేశంలో ఎవరి జన్మదినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్దార్ వల్లభాయ్ పటేల్. మసూచి వ్యాధితో ఔరంగజేబు ఆస్థానంలో మరణించిన సిక్కు గురువు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హర్కిషన్. ఔరంగజేబుచే చంపబడ్డ గురు తేజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ గురువు. పంజాబ్ను ఆంగ్లేయుల ద్రోహపూరిత పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవాన్స్ బెల్. అవధ్ రాజ్యాన్ని స్థాపించిన వారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాదత్ ఆలీ.
సిక్కు మతంలో మొత్తం ఎంతమంది గురువులు ఉన్నారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. గురునానక్. గురుముఖి లిపి పంజాబీ భాష వ్యాప్తి చేసిన సిక్కు గురువు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంగద్. సైనిక విజయాలలో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలతో అతి గొప్పవాడు ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బాలాజీరావు వన్. బాజీరావు వన్. అహ్మద్ షా అబ్దాలీ దండయాత్రల వలన మరాఠాల సహాయం కోరిన కడపటి మొఘల్ చక్రవర్తి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అహ్మద్ షా. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఔరంగజేబు. తారాబాయి రాజధాని ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాల్గఢ్. ఔరంగజేబు మరణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శతకం 1707. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746-1748 ఎందుకు ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా. ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాసును ఎవరి సహాయంతో ఆక్రమించాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. బొర్డినాయిస్ మారిషన్ అన్వారుద్దీన్ కర్ణాటక నవాబు. డుప్లే మరియు అన్వారుద్దీన్ మధ్య జరిగిన యుద్ధం ఏది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శాంతోమ్ అండ్ అడయార్ యుద్ధం 1748. డుప్లే ఎవరి నేతృత్వంలో 500 మంది సైనికులను కర్ణాటకపై పంపాడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కెప్టెన్ పారడైజ్. ఫ్రెంచ్ బ్రిటిష్ వారికి మధ్య భారత్లో జరిగిన యుద్ధాలను ఏమంటారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు. కర్ణాటక రాజ్య స్థాపకులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సాదాతుల్లా ఖాన్. బ్రిటిష్ ఫ్రెంచ్కి మధ్య ఎన్ని ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3. అడయార్ యుద్ధంలో 1748 విజయం సాధించిన వారు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెంచ్. 2019 మార్చి నాటికి రాష్ట్రంలో WPI విలువ.
ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 119.9. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్లో చౌక ధరల దుకాణాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 28,510. ఏపీలో ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బి మాత్రమే. రాష్ట్రంలో కమతాల సంఖ్య పెరుగుటకు కారణం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 మరియు 2. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఏ రోజు నుంచి అమల్లోకి రానుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అక్టోబర్ 15, 2019. వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఒక రైతు కుటుంబానికి సంవత్సరంకు ఎంత ఆర్థిక సహాయం అందిస్తారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 12,500 రూపాయలు. రైతులకు నిర్ణీత సమయంలో నాణ్యతతో కూడిన సేవలు అందించుట, వ్యవసాయోత్పత్తి మార్కెటింగ్, ధరల అంశాల పరిశీలన మరియు ఉద్యాన పంటల పరిశీలన ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు కానున్న సంస్థ. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్టేట్ అగ్రికల్చర్ మిషన్. క్రింది తెలిపిన వేటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గుడ్లు. పట్టు ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2వ స్థానం. దేశంలోని మొదటిసారిగా పశుగ్రాస భద్రతా విధానాన్ని తీసుకువచ్చిన రాష్ట్రం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్. ప్రపంచ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1.61%. ఏపీలోని ఏ రకం అడవులు ఎక్కువ విస్తరించి ఉన్నాయి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యస్థ సాంద్రత గల అడవులు. మన రాష్ట్రంలో 3 జాతీయ పార్కులు ఉండగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13. ఈ న్యామ్ ద్వారా నిర్వహించిన వ్యాపార విలువలో మన రాష్ట్ర స్థానం. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1వ స్థానం. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి సంవత్సరం కొత్తగా చేరే శ్రామిక శక్తి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 లక్షలు. దేశంలో మొదటి కోస్టల్ కారిడార్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. రాష్ట్రంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్ఈజెడ్లు.
ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ 19. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ఎప్పటి నుంచి తీసుకురానున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెప్టెంబర్ 2019. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏపీ ఎన్ని టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ 308 టీఎంసీలు. 2018-2019 సంవత్సరం నాటికి రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ 1147 యూనిట్లు.